హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఫిష్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను. జనరల్‌గా ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది. లేదంటే కొంచెం ఆయిల్ పోసి చేస్తే ప్యాన్‌కి స్టిక్ అయిపోతూ ఉంటుంది. సో, అందరూ కూడా ఇలానే చేస్తూ ఉంటారు కదా! నేను కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ చూపించబోతున్నాను. సో, ఇలా చేసినట్టయితే ఫిష్ అనేది ప్యాన్‌కి స్టిక్ అవ్వదు. పైన లేయర్ అనేది క్రంచీగా వస్తుంది. నేనిక్కడ హాఫ్ కిలో ఫిష్ పీసెస్‌ని తీసుకున్నాను. మీరు ఎక్కువ లేదా తక్కువ చేస్తే ఇంగ్రీడియెంట్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఈ ఫిష్ పీసెస్‌నన్నిటిని కూడా నిమ్మరసం, ఉప్పు వేసి నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కకి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ గసాలు, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే కార్న్ ఫ్లోర్ ప్లేస్‌లో ఎగ్‌ని కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే నేను ఇక్కడ కార్న్ ఫ్లోర్ తోటి చూపిస్తున్నాను. కొద్దిగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టుగా కొద్దిగా వాటర్‌ని పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అంటే మరీ లూజ్‌గా ఉండకూడదు. అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. జస్ట్ మనం ఫిష్ పీస్‌కి అప్లై చేసేటప్పుడు మంచిగా ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఈ మసాలాని ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది కదా! ఇప్పుడు ఫిష్‌ని ఇందులోకి వేసి అంతా కూడా ఫిష్‌కి ఈ మసాలాని పట్టించుకోవాలి. ఇలా మసాలా అంతా కూడా ఫిష్ పీసెస్‌కి అంతా పట్టించుకున్న తర్వాత వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకి పెట్టేసేయండి. ఈ మసాలాలో ఫిష్ పీసెస్ మంచిగా ఈ మసాలానంతా కూడా పీల్చుకుంటుంది. అప్పుడు మనకి పీస్ లోపల వరకు మనకి ఈ మసాలా టేస్ట్ అనేది వస్తుందనమాట. అప్పటికప్పుడే వేయించడం వల్ల పైన మంచిగా మసాలా ఉంటుంది. లోపల అనేది చప్పగా ఉంటుందనమాట. సో, అందుకోసం ఒక హాఫ్ అన్ అవర్ వీటిని పక్కకి పెట్టేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. సో, ఫ్రై చేయడం కోసం నేనిక్కడ నాన్ స్టిక్ ప్యాన్‌ని తీసుకున్నాను. ఐరన్ ప్యాన్ అయితే మనకి స్టిక్ అయిపోతూ ఉంటాయి. సో, నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇలా ఫ్రై చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని ఫిష్ పీసెస్‌నంతా కూడా మనం పెట్టేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పీసెస్‌నన్నిటిని కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో, డీప్ ఫ్రై చేయడం కోసం మనకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. నేను చూస్తున్నారు కదా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేశాను. ఇలా 3 పీసెస్ ఈవెన్‌గా డీప్ ఫ్రై అయ్యాయన్నమాట. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలి. మనం స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకున్నట్టయితే ఫిష్ పీస్ అంతా కూడా లోపల వరకు కాలదనమాట. సో, నిదానంగా ఈ ఫిష్ పీసెస్‌నన్నిటిని కూడా వేసుకొని కాల్చుకోవాలి. అంతేనండి. చాలా ఈజీగా మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో, మీరు కూడా నేను చెప్పిన యాజ్ ఇట్ ఈజ్ ఈ కొలతల్ని ఫాలో అవుతూ ఫిష్ ఫ్రైని చేశారంటే ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. అంటే పీస్ లోపల వరకు కూడా మనకి మసాలా అనేది ఉంటుంది. సో, మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి ఈ ఫిష్ ఫ్రైని. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది.